శ్రీమాత్రే నమః. ఔరంగజేబు సమాధికి సంబంధించి గొడవ జరుగుతుంది కదా సంభాజీనగర్ లో, నాగపూర్ లో. హిందువుల మీదకి దాడికి దిగారు. ఎందుకు? వాళ్ళ మత గ్రంథం ఏదో హిందువులు చేశారు అని చెప్పి హిందువుల మీదకి దాడికి దిగారు. ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఎంత ముందస్తు ప్రణాళికగా చేశారు అనేది అనిపిస్తుంది దాడంతా చూస్తుంటే. అక్కడ షాపులన్నీ పగలగొట్టడమే కాకుండా అక్కడ పోలీస్ అధికారుల మీద కూడా వాళ్ళు దాడికి దిగారు. చాలా అల్లర్లు సృష్టించారు. విధ్వంసమే అక్కడ జరుగుతోంది. అయితే ఫడ్నవీస్ గారు ఒప్పుకోలేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒప్పుకోము, మేము చర్యలు తీసుకుంటాము అని అన్నారు అనుకోండి. అయితే ఈ ఔరంగజేబు ఏవైనా దేశ నాయకుడా, సాధువా, సన్యాస, ఏదైనా హిందువులకి ఏమైనా ఉపయోగంగా చేశాడా, భారతీయులకి ఏమైనా పనికొచ్చే పనులు చేశాడా? ఏం చేయలేదు కదా. మన మరాఠా వీరుడైన సంభాజీ మహారాజుని అత్యంత కిరాతకంగా, క్రూరంగా చంపటం మాత్రమే కాకుండా ఎన్నో ఆలయాల్ని అతను నేలమట్టం చేసేశాడు. కాశ్మీర్ లో ఉన్న పండితుల గురించి కూడా నేను మొన్న వీడియో చేసుకున్నాను కదా, కర్మ వెంటాడుతుందా ఔరంగజేబుని అని. ఆ వీడియోలో మీరు చూసే ఉంటారు. ప్రతిరోజు పొద్దున్నే టిఫిన్ తర్వాత తన బరువు చూసుకునేవట. ఎలాగా? జంజాలు వేసి. అన్ని జంజాల బరువు అతను తోగాలి అంటే ఎంతమందిని వాళ్ళు ప్రాణాలు తీసేసి ఉంటారో ఆలోచించండి రోజుకి. అన్ని ప్రాణాలు తీసేస్తే అతని యొక్క సమాధిని అక్కడ ఎంత వైభవంగా వెలగదీసేస్తున్నారు అందరూ. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం కూడా నిధులిస్తోంది దానికి. అంటే మనల్ని బాధ పెట్టిన అతని సమాధికి ఎంత సపోర్ట్ చేస్తున్నారో. మన వాళ్ళు కూడా ఎప్పుడైనా టూర్లు వెళ్ళినప్పుడు ఈ సమాధులు అవన్నీ చూసేసే వస్తారు, చూడకుండా ఏం రారు. కానీ ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగి అటువైపు వాటి జోలికి వెళ్ళడం మానేశారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. హిందువులకి తెలియనంతసేపు వెళ్ళారు, కానీ తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వాటి జోలికి వెళ్ళటం లేదు. ఇంకా కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, నెమ్మదిగా వాళ్ళు మారచ్చు. అయితే ఈ అల్లర్లో కారణం అన్ని చూస్తే మనకు ఒకటి కనిపిస్తుంది క్లియర్ గా. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి బిల్లు పాస్ అవబోతోంది కదా, దానికి వాళ్ళ కడుపు మంటొచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మన విజయవాడలో కూడా వాళ్ళు ధర్నా చేయాలనుకున్నారు. ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర కూడా వాళ్ళు ధర్నా చేయాలనుకుంటే ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమో దాన్ని 17వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ చేయకపోతే ఈ ఓవైసీ గారు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ టీడీపీను, ఆర్జేడీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి మద్దతు ఇస్తే ఊరుకోము, మా ఓట్లేవి పడవు అని చెప్పి వాళ్ళు సంచలన వ్యాఖ్యలు కూడా చేసేశారు. అంటే ఏదో విధంగా అడ్డుకోవాలి అనమాట. ఇంకో పార్టీ అయితే వక్ఫ్ బోర్డుకి సంబంధించి మేము వ్యతిరేకంగా ఉంటాంలేండి అని చెప్పి అనుకోండి, అది వేరే విషయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లు పాస్ అవుతుందేమో అని ఇన్ని అల్లర్లు సృష్టిస్తున్నారేమో అని అనుకోవచ్చు మనం కూడా. మరి ఈ కుంభమేళాకి సంబంధించి కడుపు నింపుతుందా, ఏం నింపుతుందని చెప్పి వ్యాఖ్యలు చేశారు కదా. మరి ఇప్పుడు ఎవరి కడుపు నింపుతుందని ఆ సమాధిని అంత పెంచి పోషించేస్తున్నారు? ఎవరి కడుపు నింపుతుందని? అలాంటి చోట మాట్లాడడానికి మనకి నోరు రాదు. మనకు నోరు రాదులేండి. ఎందుకంటే 1030వ సంవత్సరంలో మన దేశం మీదకి మసూద్ వాళ్ళ మేనమామ ఘజనీతో పాటు దండయాత్రకి వచ్చినప్పుడు అన్ని దేవాలయాలను ధ్వంసం చేసేసి సంబల్లో కూడా ఆలయాలను ధ్వంసం చేసేసి వెళ్ళిపోతే, అప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ అఫ్కోర్స్ మసూద్ చచ్చిపోయాడు అనుకోండి. అఫ్కోర్స్ ఈ మసూద్ సుహల్దేవ్ పాసి, ఈ బ్యాటిల్ ఆఫ్ బెహరైచ్ అంటారు, అక్కడ జరిగిన యుద్ధంలో ఈ మసూద్ ప్రాణాలు కోల్పోతాడు. అతని సైన్యం కూడా అంతరించిపోతుంది పూర్తిగా. తర్వాత నుంచి మన దేశంలో ఇతని గురించి పండగగా చేసుకున్నారనమాట. అది ఎప్పుడు? హిందువులు హోలీ చేసుకుంటారు కదా, ఆ హోలీ జరిగిన తర్వాత అనమాట. అంటే మన దేశం మీద పడి మన దేవాలయాల్ని ధ్వంసం చేసుకున్న అతని గురించి పరాయి మతస్థులు అక్కడ పండగ చేస్తున్నారు. వాళ్ళు మన దేశంలోనే కదా ఉంటున్నారు, అంటే వాళ్ళు కూడా భారతీయులే కదా. మరి అలాంటి భారతీయులు భారతదేశంలో విధ్వంసం సృష్టించి భారతీయులందరినీ ఏడిపించుకుతున్న అతనికి గుర్తుగా వాళ్ళు ఆ పండగ ఎలా చేసుకుంటారు? ఒక పెద్ద జెండాని పాతుతారు, దాని మీద ఈ మసూదికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు రాసి అబ్బో కోలాహలంగా చేస్తారు. అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వం చెప్పింది దాన్ని నేజా మేళా అంటారనమాట. అది జరగడానికి కుదరదు, మీరు సద్భావన మేళా అని పెట్టండి దానికి పేరు. అతను ఏమైనా దేశానికి మంచి చేశాడా? చేయలేదు కదా. అలాంటి వ్యక్తి గురించి మీరు ఇలాంటివి చేస్తే ఒప్పుకోమని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. అలాగే నాగపూర్లో 10 చోట్ల ఒకేసారి రాళ్ల దాళ్లు జరిగాయి. చిన్నపిల్లలు భోజనం చేస్తుంటే ఆ ప్లేట్లు నేలకేసి కొట్టారు, పెట్రోల్ బాంబులతో దాడి చేశారు, కత్తులతో దాడి చేశారు. మొన్న మహోవా అనే చోట వరల్డ్ కప్ గెలిచారు కదా,
అప్పుడు భారతీయులు జై భారత మాత అనుకుంటూ, జై హింద్ అని అనుకుంటూ, మన భారతీయులు కప్పు గెలిచినందుకు సంతోషంగా అక్కడ వాళ్ళేమో ర్యాలీ చేసుకుంటుంటే వాళ్ళ మీద రాళ్లతో దాడి చేశారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ముందస్తు ప్రణాళికతో ఇవన్నీ చేస్తున్నారు అని అనిపించటం లేదా? అంతెందుకు, హిందూ దేవాలయాలకి అక్కడ వేద సభలు జరుగుతాయి, వేదం రక్షించబడితే లోక కళ్యాణం జరుగుతుంది అని చెప్తే ఆ ఆలయాల్లో ఏదో దోచుకుని తినేసుకున్నట్టు, బిల్డింగ్లు కట్టేసుకుంటున్నట్టు, వ్యాపారం చేసేసుకుంటున్నట్లు, మోసం చేసేసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు కదా. అలాగే మూఢ నమ్మకాలని ప్రచారం చేస్తున్నారు అనుకుంటూ ఒక హేతువాది ఎలా అయితే మాట్లాడతారో అలా ఎంత దారుణంగా మాట్లాడాలో అంత దారుణంగా నువ్వు మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ దోచుకున్నారు, ఎంత దోచుకున్నారు, ఎక్కడ ఎంత దాచిపెట్టారు అనే దానికి ఒక్క రుజువు కూడా చూపించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలను రక్షించే వాళ్ళ కోసం అన్యాయంగా అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు కదా హిందూ ముసుగు వేసుకుని. ఇంక ఎవరికి చెప్తాం? ఏమని చెప్తాం? మన మీదకి దాడికి వస్తున్న పరాయి వాడికి చెప్తామా? హిందూ మతంలోనే ఉంటూ హిందూ దేవాలయాలకి దోచి పెడుతున్నారు అని చెప్పి లేనిపోని సంఘర్షణలు సృష్టించే వాళ్ళకి చెప్తామా? మీరే అర్థం చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.